ఎస్సీ వర్గీకరణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ను రద్దు చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా మాలా న్యాయ పోరాట సమితి డిమాండ్ చేసింది. కమిషన్ రద్దు కోరుతూ నర్సాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించింది. ఆర్డీఓ దాసిరాజుకు వినతిపత్రం అందించారు. అనంతరం సమితి జిల్లా కన్వీనర్ సోడదాసి శ్రీధర్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకోకుండా జిల్లాను యూనిట్గా తీసుకొని ఎస్సీ జనాభా లెక్కలు చేయడం సరికాదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంకా 2021 జనాభా లెక్కలు చేపట్టకుండా ఒక పక్క ఈడబ్ల్యూఎస్తో ఉద్యోగాలలో ఎస్సీ బీసీ సోదరులకు అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు క్రిమిలేయర్ ముసుగులో ఎస్సీ రిజర్వేషన్ తగ్గించే ప్రయత్నం చేస్తుందంటూ మండిపడ్డారు. వెంటనే ఎస్సీ వర్గీకరణపై నియమించిన కమిషన్ వెంటనే ఎస్సీ వర్గీకరణ నియమించిన కమిషన్ వెంటనే ఎస్సీ వర్గీకరణ నియమించిన కమిషన్ వెంటనే ఎస్సీ వర్గీకరణపై నియమించిన కమిషన్ వెంటనే ఎస్సీ వర్గీకరణపై నియమించిన కమిషన్ వెంటనే ఎస్సీ వర్గీకరణ వెంటనే ఎస్సీ వర్గీకరణపై నియమించిన కమిషన్ వెంటనే ఎస్సీ వర్గీకరణపై నియమించిన కమిషన్ వెంటనే జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నియమించిన కమిషన్ వెంటనే ఎస్సీ వర్గీకరణ నియమించిన కమిషన్ వెంటనే we want justice, we want justice, we want justice, we want justice, we want justice. ఎస్సీ వర్గీకరణ వెంటనే రద్దు చేయాలి, ఎస్సీ వర్గీకరణ వెంటనే రద్దు చేయాలి. we want justice, we want justice. ఎస్సీ వర్గీకరణ నియమించిన కమిషన్ వెంటనే రద్దు చేయాలి, ఎస్సీ వర్గీకరణపై 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 నియమించిన కమిషన్ వెంటనే రద్దు చేయాలి. నర్సాపురం మాల న్యాయ పోరాట సమితి ఆధ్వర్యంలో ఈరోజు ఎస్సీ వర్గీకరణని పై వేసినటువంటి ఏకసభ్య కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, ఎందుకంటే రాజీవ్ రంజన్ మిషన్ని జిల్లాని యూనిట్ తీసుకుని జిల్లా వైగా అభిప్రాయం సేకరించాలని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది సుప్రీంకోర్టు తీర్పుకు కానీ రాజ్యాంగ స్ఫూర్తికి కానీ రిజర్వేషన్ల పూర్తిగా విరుద్ధమైనటువంటి ప్రక్రియ. ఎందుకంటే జిల్లాని యూనిట్ తీసుకుంటాం అనేటువంటిది అసలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైనటువంటి ప్రక్రియ. ఈ జిల్లాను యూనిట్గా తీసుకోవాలనేది ఏకసభ్య కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ని వెంటనే రద్దు చేయాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే వీళ్ళకి కావాల్సినటువంటి డేటా అంతా కూడా 2021 జనాభా లెక్కలు జరగలేదు. 2011లో జరిగినటువంటి జనాభా లెక్కలే ఉన్నాయి. 14 సంవత్సరాలు అయింది జనాభా లెక్కలు. ప్రతి 10 సంవత్సరాలకి జనాభా లెక్కలు జరగాలి. ఏ విధమైనటువంటి కుల ఆధారమైనటువంటి డేటా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేకపోయినప్పటికీ కూడా ఒక కుట్ర కూనితంతో ఎస్సీలని మాలలను అణచివేయాలనేటువంటి దృష్టితోటి ఇది వర్గీకరణ అనేటువంటి అంశాన్ని తెర మీద తీసుకురావడం జరిగింది. ఇంతకుముందు 2004లో 5 ధర్మాసనం కొట్టివేసినటువంటి ఈ సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసినటువంటి అంశాన్ని మళ్ళీ కుట్రపూరితంగా మళ్ళీ దీన్ని తీసుకుని వచ్చి ఇది ఆర్ఎస్ఎస్ వాదులు మనువాదులు అందరూ కూడా దీన్ని తీసుకుని వచ్చి రిజర్వేషన్లు క్రిమినైనటువంటి ప్రక్రియను ఒకటి తీసుకుని వచ్చి పూర్తిగా రిజర్వేషన్లే పూర్తిగా కొంతమందికి కొన్ని జాతుల వారికి ఫలాలను అందుకోకుండా రిజర్వేషన్ ప్రక్రియ తీసివేయాలనేటువంటి ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తిగా కాషాయీకరణతోటి స్ఫూర్తితోటి దీన్ని తీసుకురావడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి పూర్తిగా క్రిమిలేయర్ అనేటువంటి ఒక అంశాన్ని పైకి తీసుకుని వచ్చి పూర్తిగా రిజర్వేషన్లే ఎత్తివేయాలనేటువంటి అంశంతో వీళ్ళంతా ఇప్పుడు రిజర్వేషన్ అంటరానితనం పోకపోయినప్పటికీ అంటరానితనంలో ఒక ఉద్యోగం అనేటువంటి వస్తేనే అతనికి అంటరానితనం పోయింది అనేటువంటిది వచ్చేస్తే ఒక ఉద్యోగం ఒక కుటుంబానికి వస్తే ఇంకా వాళ్ళకి ఏ విధమైనటువంటి రిజర్వేషన్లు కానీ ఏ విధమైనటువంటి అంశాలు కూడా రాజ్యాంగ పరంగా వాళ్ళు రక్కకోకుండా చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా తీసుకున్నది. మనకు అసలు కులగణన కూడా తీసుకోలేదు. తెలంగాణలో కులగణన జరుగుతుంది, ఇక్కడ కులగణన కూడా తీసుకోలేదు. జనాభా లెక్కల పరిస్థితులు ఏం తీసుకోలేదు. ఏ విధమైనటువంటి డేటా లేకుండా ఎప్పుడో పాతంగా ఉన్నటువంటి డేటాను అనుసరించుకుని మళ్ళీ వర్గీకరించాలనేటువంటిది తీసుకుని వస్తున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం, ఖచ్చితంగా ఈ ఏకసభ్య కమిషన్ ని ఉపసంహరించాలని, ఎస్సీ వర్గీకరణకి పూర్తిగా రద్దు చేయాలని కోరుతూ డిమాండ్. ఈడబ్ల్యూఎస్ విధానాన్ని తీసుకుని రావడం వల్ల కూడా, ఎందుకంటే మొన్న ఈడబ్ల్యూఎస్ విధానం వల్ల మెరిట్ లిస్ట్ లో కానీ తీసుకుంటే జడ్జిలు సుప్రీంకోర్టు జడ్జిల విషయం సివిల్ జడ్జిల విషయాల్లో తీసుకుంటే కనుక 45 మార్కులు వచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ లో మార్కులు వచ్చిన పోస్టులు వచ్చింది. అలాగే ఎస్సీ వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళకి 94 మార్కులు వచ్చినా సరే కట్ ఆఫ్ 94 మార్కుల దగ్గర ఆగిపోవడం అనేది జరిగింది. ప్రతి అంశాల్లో డాక్టర్ సీట్లో కానివ్వండి, లేదా మెడికల్ సీట్లో కానీ, ఇంజనీరింగ్ లో, ఐఐటీలో కానీ వేటిలో చూసుకున్నప్పటికీ కూడా అన్ని అంశాల్లో కూడా ఈ విధమైనటువంటి ఈడబ్ల్యూసీ విధానం అనేటువంటి తీసుకురావడం. ఈ ఈడబ్ల్యూసీ విధానంలో
మామూలు ఎస్సీలకి అలాగే బీసీలకి ఈడబ్ల్యూ విధానంలో అర్హులు కాదనటం, ఓన్లీ ఓసీలు మాత్రమే ఈడబ్ల్యూ విధానంలో అర్హులు అవుతారంటారు. అంటే ఏ విధంగా ఉన్నటువంటి పేదవాళ్ళు, అంటే పేదవాళ్ళు ఉన్నటువంటి ఓసీ పేదవాళ్ళకే ఇస్తారా? అంటే వీళ్ళు ఈ భారతదేశంలో ఉన్నటువంటి బహుజనులకు కానీ లేకపోతే ఆది జాతుల వారు కానీ వెనకబడి తరగతుల వారికి ఆర్థికంగా వెనకబడి ఉంటే వీళ్ళకి రిజర్వేషన్ ఇవ్వకోకుండా ఇది కూడా ఒక 10% కుట్రకూనితోటే తీసుకురావడం జరిగింది. వాళ్ళకి వస్తున్న కట్ ఆఫ్ కనుక మార్కులు తీసుకుంటే కనుక అంటే ఎస్టీల కన్నా తక్కువ, ఎస్సీ ఎస్టీలు బీసీల కన్నా తక్కువ కాకుండా అగ్రకులంలో ఉన్నటువంటి పేదల వారికి ఒక రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఈడబ్ల్యూసీ విధానంతో తీసుకురావడం జరిగింది. అంటే ఏదో విధంగా రిజర్వేషన్లు అనేటువంటి దాన్ని తీసుకునేసి ఓన్లీ అగ్రకులాల వాళ్ళకే దీన్ని తీసుకురావడం జరుగుతుంది. అగ్రకులాల వాళ్ళకి రిజర్వేషన్ అని చూస్తుంటే సుప్రీంకోర్టు జడ్జిల్లో రిజర్వేషన్ లేదు, లేదా పిఎం సెక్రటరీలో మా పార్లమెంట్ ప్రధానమంత్రి కార్యాలయంలో రిజర్వేషన్లు అమలు జరగదు. అక్కడ సెక్రటరీలు అందరూ కూడా ఉంటారు. ఉన్నత స్థాయి వర్గాలందరూ కూడా అగ్రవర్ణాల వాళ్ళే ఉండటం అనేటువంటి జరుగుతుంది. ఈ విధంగా కుట్ర కోణంలో దాన్ని ఈడబ్ల్యూ తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ఈడబ్ల్యూసీ అని కానీ ఎస్సీ వర్గీకరణ కానీ అన్ని రకాలు కూడా ఏదో కోణంలో రిజర్వేషన్లు ఎత్తేయాలనేటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి కుట్రపూరితంగా ఏర్పాటు చేస్తున్నాయి. కాబట్టి దీన్ని మేము ఖండిస్తున్నాం. ఈ రిజర్వేషన్ల రాజ్యాంగ స్ఫూర్తి అనుగుణంగానే రిజర్వేషన్ కొనసాగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ వర్గీకరణ, ఎస్సీ వర్గీకరణ అది రాజ్యాంగ విరుద్ధంగా దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాలు, అన్ని కేంద్రాలు కూడా ఈ మారుమోగే విధంగా ఈ ఎస్సీ వర్గాన్ని వ్యతిరేకిస్తున్నాయి. మాలమాదిగలు సోదరభావంతో బతుకుతున్నాం, అన్నదమ్ములకు మేము బ్రతికే విధానం ఉన్నాం. పూర్వకాలం నుంచి కూడా ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ తెలంగాణలో గడ్డం వివేక్ గారు చొరవ తీసుకుని అక్కడ ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే అయ్యుండి కూడా మాజీ మంత్రి అయ్యి ఎంపీ చేసి అటువంటి వ్యక్తి ప్రజల్లోకి వచ్చి ఎంతో ఈ ఉద్యమాన్ని ముందు తీసుకెళ్తున్నట్టు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, అలాగే మన రాష్ట్రంలో కూడా, మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా మాల ఎమ్మెల్యేలు, మాల ఎంపీలు, మాల మంత్రులు, ఎంపీలు కూడా వాళ్ళు చొరవ తీసుకుని ఈ మాల సోదరులకి అండగా నిలిచి వారి ప్రజా ఉద్యమాల్లో, వారి ప్రజా స్టేజ్లో వచ్చి సవంతులకు వచ్చి వారి పోరాటాలు చేయవలసిందిగా వారిని కోరుకుంటూ, ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేయవలసింది కోరుకుంటూ వాళ్ళని రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఇంకొకసారి ఎన్నికల్లో తీవ్రంగా వాళ్ళని ఓడించడం జరుగుతుంది. మాల సోదరులందరూ కూడా దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. అలాగే